రండి, ఆలీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. సామాజిక సాధికార గౌరవ అతిథులు జాతీయ నాయకుల పటానికి పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతూ ఉన్నాము. దయచేసి అతిథులందరూ కూడా సమానత్వం కోసం పాటుపడినటువంటి జాతీయ నాయకులు గౌరవంగా ఆహ్వానిస్తున్నాము. విగ్రహావిష్కరణ కావించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. వేణుంబాక విజయ్ సాయి కుమార్ రెడ్డి గారి హస్తాల ద్వారా వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ జరుగుతోంది. ఒక్కసారి కరతాళ ధ్వనులతో ఈ విగ్రహాన్ని వీరి చలపతి గారు వారి స్వయం నిధులతో దాదాపు 12 లక్షల రూపాయలు వెచ్చించి వారి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ రాజ్యసభ సభ్యులు మరియు ఇతర పార్టీ నేతలు అతిథులందరూ కూడా సంయుక్త సహాయంతో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ విగ్రహాన్ని దాదాపు 12 లక్షల రూపాయలు వెచ్చించి వీరి చలపతి గారు వారి స్వయం నిధులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి అతిథులందరూ కూడా వేదిక ముందు ఏర్పాటు చేసినటువంటి ఆసనాల్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. దయచేసి అందరూ కూడా వేదిక మీద కేవలము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు తప్ప ఇతర ఏ నాయకులు కూడా ఉండరాదు. దయచేసి అందరూ కూడా వేదిక ముందు ఏర్పాటు చేసినటువంటి సీటింగ్ లో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాము. దయచేసి అందరూ వేదిక ఖాళీ చేయాలి ప్లీజ్. అవుట్ లాపండి. అన్న అన్న ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం.
పూల బొకే ఇచ్చే వాళ్ళు ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయాలి దయచేసి. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మేరుగు నాగార్జున గారు. సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు మేరుగు నాగార్జున గారు మీ ముందుకు వచ్చి అభివాదం చేస్తున్నారు. వారికి ఘన స్వాగతం తెలియజేద్దాం కరతాళ ధ్వనులతో. కూర్చోండి అమ్మా, కూర్చోండి. దయచేసి అందరూ దిగాలి, వేదిక దిగాలి దయచేసి ప్లీజ్ ప్లీజ్ అండి. గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సిపి రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వేణుంబాక విజయసాయి రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రులు మరియు గిరిజన శాఖ మాత్యులు శ్రీ పి రాజన్న దొరగారు, సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు మేరుగు నాగార్జున గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు నగర శాసనసభ్యులు నా సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, ప్రముఖ హాస్య నటులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులు శ్రీ మహమ్మద్ ఆలీ గారు, నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణమ్మ గారు, నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతి జయవర్ధన్ గారు, ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి పోతుల సునీత గారు, ఎమ్మెల్సీ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్స్, జిల్లా స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా కోవూరు నియోజకవర్గ ప్రజా దేవుళ్లకు, పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో, పాదయాత్రలో చెప్పామో అవన్నీ కూడా పట్టాభిషేకం అయిన మరుక్షణం నుంచే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలెవరు కూడా అడగలేదు ఈ పథకం మాకు కావాలి, ఇన్ని నిధులు మా కుటుంబానికి కావాలని ఎవరు అడగలేదు. పేద ప్రజల కష్టాలు తెలుసుకొని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలకు అండగా ఉన్నారో అంతకన్నా ఎక్కువగా ఒక అడుగు ముందుకేసి ప్రజల కోసం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మన నియోజకవర్గంలో 1,28,000కు పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాల అభివృద్ధికి